వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చిన్న ఏజ్లోనే కొద్దిమందికి తెల్ల వెంట్రుకలు చూస్తూ ఉంటాము. సో అసలు ఆ చిన్న ఏజ్లో వైట్ హెయిర్ ఎందుకు వస్తూ ఉంటాయి? ఆ వైట్ హెయిర్ని మళ్ళీ మనం బ్లాక్గా మార్చుకునే విధంగా ఏమైనా టిప్స్ ఉన్నాయా? సో దీనికి వచ్చేసేసి మంచి సొల్యూషన్ ఉంది అంటూ ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ అసలు ఈ వైట్ హెయిర్ అనేవి చిన్న ఏజ్లోనే ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది ఒకసారి చెప్దామండి. ఎందుకంటే అది ఫుడ్ హ్యాబిట్ వలన లేకపోతే ఈ పొల్యూషన్స్ కారణంగానా అనేది? డెఫినెట్గా అండి, మీరు చెప్పింది కరెక్ట్ యాక్చువల్లీ. సో మెయిన్ థింగ్ పిల్లలకి ఉన్న స్ట్రెస్ లెవెల్స్, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్. మెయిన్ మనిషి పడుకోకపోతే ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు పిల్లలు పడుకునేటప్పుడే చాలా లేట్ అయిపోతుంది. ఆ పడుకొని లేచి హరీబరిగా మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకుండా, ప్రాపర్ ఫుడ్ లేకుండా, అది 2-3 నిమిషాలు అయిపోయి మ్యాగీలు పెట్టేయడం వల్ల మైదాకు సంబంధించిన ఫుడ్ ఇంటేక్, అంటే ఓన్లీ ఫుడ్ అండ్ నిద్ర లేకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వైట్ హెయిర్ది వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. మనం వచ్చినప్పుడు బాధపడే బదులు రావడానికి ముందే మనం ఒక అవగాహన ఉండాలి. ఎందుకు మనం పిల్లలు ప్రాపర్గా మోషన్కి వెళ్ళట్లేదు, వాళ్ళ స్లీప్ ప్రాపర్గా లేదు, వాళ్ళకి వైట్ హెయిర్ కాకుండా ఫస్ట్ వైట్ హెయిర్ పక్కన పెట్టండి, హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవుతుంది అంటేనే పిల్లల్లో హెయిర్ ఫాల్ అనేది మనం ఇంతకుముందు జనరేషన్లో చూసేవాళ్ళం కాదు. వాళ్ళు ఇంతకుముందులో సోప్స్ వాడేవారు తలకి, ఇంతకుముందు కుంకుడుకాయ రసం వాడేవాళ్ళు. ఒకటి బ్లాక్ చిక్ షాంపూ దొరికేది, అదే వాడేవాళ్ళు. 90sలో పిల్లలు ఎప్పుడైతే షాంపూస్ మార్చేవాళ్ళు కాదు. అప్పుడు అంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉండేది కాదు, వైట్ హెయిర్ అనేది కనపడేది కాదు. ఈ జనరేషన్లో ఎందుకు ఇలాగా చిన్నపిల్లల్లోనే వైట్ హెయిర్ వస్తుందంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ ఒకటి, ఎక్కువ రేడియేషన్స్, మనకి కళ్ళ ఇంపాక్ట్ కూడా వైట్ హెయిర్కి చాలా ఇది పడుతుందండి. ఎక్కువసేపు నిద్రపోకపోయినా బాడీ స్ట్రెస్ అయిపోతుంది. ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ వల్ల కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి దానివల్ల కూడా రక్త ప్రసరణ సరిగా లేకపోయి మన మెలనిన్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు కూడా మనకి వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొబైల్ చూడడం వల్ల కూడా వస్తుందండి? డెఫినెట్గా అండి. అయితే ఇదందరూ ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఓన్లీ మొబైల్ చూడడానికి మనకి హెయిర్కి సంబంధం ఏముందంటే అంటుంటారు చాలామంది. ఐస్ రిలేటెడ్ ఇష్యూస్, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్, ఇయర్ రిలేటెడ్ ఇష్యూస్, నోస్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ సరౌండింగ్ పార్ట్స్ అన్ని హెడ్కి సంబంధించినవి. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఐస్ కానీ మన నోస్ కానీ సంథింగ్ అంటే డెఫినెట్గా హెయిర్ ఇంపాక్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది అనమాట. నోస్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి, తుమ్ములు వస్తున్నాయి, సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో 20-30% మనం గమనిస్తే వాళ్ళకి వైట్ హెయిర్ ఇష్యూ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వైట్ హెయిర్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. వైట్ హెయిర్తో పాటు హెయిర్ ఫాల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో మనం కామన్గా వైట్ హెయిర్ అలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఒక న్యాచురల్ రెమెడీ అంటే ఒక ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా ఆ ఇతర సంబంధాలకి హెయిర్ ఫాల్ కానీ వైట్ హెయిర్ కానీ మనం రాకుండా కాపాడుకోవాలి. ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే సో స్పెషల్లీ మనం ఏం చేస్తామంటే నువ్వుల నూనె. ఇప్పుడు నువ్వుల నూనె 150 ml నువ్వుల నూనె తీసుకోండి. అండ్ వైట్ హెయిర్ రావడానికి మెయిన్ దానికంటే ఇంపార్టెంట్ హెయిర్ ఫాల్ అవుతుంటుంది కొంతమందికి. ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్కి ఒక ప్రాణం అంటే ఒక నరిష్మెంట్, ఒక మంచి న్యూట్రిషన్ ఫామ్ అవ్వాలి. ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్లో కూడా బాగా యూజ్ అయ్యేది రైస్ అనమాట. సో అలాగా నువ్వుల నూనె తీసుకొని ఒక 150 ml నువ్వుల నూనెలో 1 స్పూన్ రైస్ వేయాలి. అది ఎలా వేయాలి, ఎంతసేపు వేడి చేయాలి, ఎన్నిసార్లు అప్లై చేయాలి, ఎన్ని రోజుల తర్వాత బెనిఫిట్ వస్తుందని నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. నువ్వుల నూనె ఒక 150 ml ఆయిల్ తీసుకోండి. ఒక 1 స్పూన్ అంత రైస్ తీసుకోవచ్చు, ఒక 1 స్పూన్ అంత మెంతులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ని మనం జస్ట్ అప్పటికప్పుడు ఆయిల్లో వేయడానికి కుదరదు కాబట్టి కొద్ది నువ్వుల నూనెలతో నానబెట్టేసాను. జస్ట్ ఒక 1/2 అవర్ ముందు నానబెట్టాను. ఇలా ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె విత్తనాలు అంటారు. ఇది ఒక 1 స్పూన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ నల్ల జీలకర్ర. మనకు పేర్లు పట్టినా డాండ్రఫ్ పట్టినా కూడా మనకి వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి సమస్యల్ని మనం రాకుండా కాపాడేది నల్ల జీలకర్ర. సో అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఆనియన్ సీడ్స్ అంటారు, దీన్నే కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు, ఉల్లి విత్తనాలు అంటారు తెలుగులో. సో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా యూజ్ అవుతాయి మనకి వైట్ హెయిర్ రాకుండా. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కరివేపాకు. సో కరివేపాకు ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ఇష్యూస్ పోతాయి, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. అంటే వైట్ హెయిర్ రాకుండా కూడా మనం చాలా యూజ్ అవుతుంది అనమాట. సింపుల్. నేను చాలా ప్రీవియస్ ఒక 2-3 వీడియోస్ చేశాను. దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరకలేదు మేడం, మాకు ఈజీగా ఉండేటివి చెప్పండి అని చెప్పారు. అంటే ఇవన్నీ ఈజీగా దొరుకుతాయండి. మనము చాలా వరకు షాంపూస్ దొరకపోతే వెబ్సైట్స్లో చెక్ చేస్తూ ఉంటాం, ఒక చోట దొరికిపోతే వేరే చోటకి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. అంత దూరం వెళ్ళేటప్పుడు దొరికేది అదే అంటాను. అన్నిటికీ నాట్ ఓన్లీ వైట్ హెయిరే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూకి అది మెడికల్ షాప్ ఏదంటే మన కిచెనే అంటాను నేను. అన్నీ దొరికిపోతాయి. నల్ల జీలకర్ర కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం. పిల్లలకి కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఈవెన్ డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా నల్ల జీలకర్ర వాడుతూ ఉంటాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కలోంజీ సీడ్స్ కూడా రెగ్యులర్గా ఇంట్లో ఉంటాయి. ఒకవేళ లేకపోయినా ఆయుర్వేదిక్ షాప్స్లో, జనరల్ షాప్స్లో దొరికిపోతాయి ఇవి. ఇప్పుడు మనం ఎలా చేయాలో అని చెప్తాను. ఈ 150 ml ఆయిల్ని మనం ఇందులో వేసేసుకోవాలి. సో మనం 150 ml ఫస్ట్ ప్రిపరేషన్ నీట్గా వినండి. ఎందుకంటే
నేను లాస్ట్ వీడియోస్లో మ్యామ్ కామెంట్స్లో చాలాసేపు పెట్టారు, ఎంతసేపు వేడి చేయాలి, ఎన్నిసార్లు అప్లై చేయాలని. అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 150 ml ఆయిల్, నువ్వుల నూనె అనేది బెస్ట్ థింగ్ అండి. ఆముదం నూనె కానీ నువ్వుల నూనె అయినా కానీ ఈ రెండింటిని ఆయిల్ని మనం ఇవన్నీ కాంబినేషన్లో లేకపోయినా కూడా మనకి ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా కాపాడుకోవాలనుకున్న పిల్లలకి ప్లెయిన్ నువ్వుల ఆయిల్ వారంకి 2 సార్లు అప్లై చేసినా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, వైట్ హెయిర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఆల్రెడీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఇలాగ 150 ml నువ్వుల నూనె ప్యూర్గా తీసేసుకోండి. దాంట్లోకి ఏం చేస్తామంటే రైస్, ఇలా ప్లెయిన్ రైస్ నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 స్పూన్ అంతే. మనం 150 ml ఆయిల్కి ఇంత రైస్ తీసేసుకుంటాము. సో దాంతోపాటు మనం ఏం చేస్తామంటే అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి. సో మెంతులు, అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మెంతులు కూడా మనం 1/2 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మనం తీసుకుంటున్న ఆయిల్ని బట్టి ఇప్పుడు 150 ml ఆయిల్ కదా ఇది, సో దాంట్లోకి మనం ఇంత చేసుకుంటే సరిపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్ దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. మనకి హెయిర్ గ్రోత్ కోసం కానీ హెయిర్ ఫాల్ కోసం కానీ, అంటే లైక్ మన బాడీలో మెలనిన్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఈ వైట్ హెయిర్స్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పాను కదా, అలాంటి వాటి సమస్యలను కూడా మనం బయటపడచ్చు ఈ మన మొత్తం మీద. అయితే ఇప్పుడు మనకు ఈ వీడియోలో 2 వచ్చేస్తూ ఉన్నాయి మ్యామ్, అంటే హెయిర్ ఫాల్ వచ్చేస్తూ ఉంది, అదేవిధంగా తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చుకునే విధంగా వస్తూ ఉంది. అది కూడా చిన్న ఏజ్లో. మళ్ళీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే ఇది ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే 50 ఏళ్ళ వాళ్ళు కూడా ఓకే ఈ ఆయిల్ పూసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయా అని అనుకుంటూ ఉంటారు. డెఫినెట్గా అంటే నేనేమంటున్నా అవుతాయండి, డెఫినెట్గా. నేనేమంటున్నా అంటే ఏదో 1-2 డేస్ అప్లై చేసి వదిలేయకుండా ఒక 3 months తీసుకోండి, 4 months తీసుకోండి. ఆ హెన్నా సి హెన్నా అప్లై చేసే బదులు మనకి జస్ట్ సింపుల్గా అప్పుడప్పుడు గోరంటాకు అప్లై చేయండి. అప్పుడైతే మనకు రెడ్ కలర్ హెయిర్ ఉంటుంది కదా, ఆ రెడ్ కలర్ హెయిర్ని తొందరగా కన్వర్ట్ చేయొచ్చు ఇది బ్లాక్ హెయిర్గా. సో అంటే లైక్ చిన్నపిల్లలు అయితే ఈజీగా తొందరగా మనం చూడొచ్చు రిజల్ట్స్. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వైట్ హెయిర్ అనుకునే వాళ్ళు, స్పెషల్లీ వినే వాళ్ళకి చెప్తున్నాను, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వైట్ హెయిర్ వాళ్ళు, చాలా చిన్నపిల్లల్లో మన 5-6 years వాళ్ళలో కూడా వైట్ హెయిర్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అలాంటి వాళ్ళకి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి వితిన్ స్పాన్ ఆఫ్ 1 monthలో. కొద్దిగా బాగా వైట్ హెయిర్ ఉండే వాళ్ళకి ఇట్ విల్ టేక్ టైం, కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఓన్లీ ఆయిల్ అప్లై చేసుకుంటేనే మెరాకిల్గా వచ్చేస్తుంది అంటే అయితే నేను చెప్పను. దాంతోపాటు ఫుడ్ కూడా మనం మెంతుల పౌడర్ కానీ అవిసె విత్తనాల పౌడర్ కానీ మధ్యలో కలుపుకొని తాగడం, కరివేపాకు కానీ ఇలాగ మనం మజ్జిగలో కలుపుకొని తాగడం, కరివేపాకు కొన్ని మెంతులు అవిసె విత్తనాలు మంచిగా దంచేసి రాత్రిపూట పల్చటి మజ్జిగలో మనం డిన్నర్ చేసిన తర్వాత పల్చటి మజ్జిగలో 1/2 స్పూన్ కలుపుకొని తాగండి, ఇంటేక్ వెళ్తుంది ఫుడ్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ బాగా అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఇలా వేస్తామో ఇలా చిన్న సౌండ్స్ వస్తుంటే, అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా ఉల్లి విత్తనాలు, ఆ ఉల్లి విత్తనాలు ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. 1/2 స్పూన్ ఇలా తీసేసుకొని, సో 1/2 స్పూన్ మన ఉల్లి విత్తనాలు వేసుకోవాలి. అండ్ నల్ల జీలకర్ర కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కరివేపాకు. అన్నిటికంటే ఇందులో బెస్ట్ బాగా యూజ్ అయ్యేది వైట్ హెయిర్కి స్పెషల్లీ అంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ఇంగ్రీడియంట్, రైస్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ నువ్వుల నూనె కానీ అండ్ మెంతులు కానీ ఇవన్నీ ఏమవుతాయంటే మనకి హెయిర్ ఫాల్ కాకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడగలిగితే వచ్చే వైట్ హెయిర్ రాకుండా మనం కాపాడగలుగుతాం అంట. సో కాబట్టి ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి హెయిర్ ఫాల్ కాకుండా, డాండ్రఫ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, స్కాల్ప్ని నీట్గా ఉంచడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం స్పెషల్లీ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వైట్ హెయిర్ కోసం. సో మనం ఏం చేస్తాం, ఉల్లి విత్తనాలు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం, నల్ల జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం, కరివేపాకు 2 రెబ్బలు వేసుకున్నాము. అది డైరెక్ట్ వేయకుండా ఇలా దంచి పెట్టుకోవాలి. నల్ల జీలకర్ర చాలా చేదు ఉంటుంది కదండి, ఆ నల్ల జీలకర్ర చేదు ఉండడం వల్ల మనకి డాండ్రఫ్ ఇష్యూస్ రావు. ఇట్లా కచ్చా పచ్చగా దంచి పెట్టేసుకోవడం. సో మెయిన్ థింగ్ నల్ల జీలకర్ర చాలా మంది యూజ్ చేయరు, బట్ నల్ల జీలకర్ర వేసుకోవడం వల్ల డాండ్రఫ్ ఇష్యూస్ కానీ చాలా వరకు క్లియర్ అవుతుంది, పేలు వాళ్ళు దగ్గర పనిచేస్తుంది. సో ఇలా కచ్చా పచ్చగా దంచేసుకొని మనం కొన్ని ఏం చేసుకున్నాం, ఇలా ఏదో ఆయిల్ నల్లగా ఉంటే అదే ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి వైట్ హెయిర్ బ్లాక్గా అయిపోతుంది అన్న ఒక అపోహలో ఉంటారు జనాలు. అలా కానే కాదండి, ఏదైనా సరే ప్లెయిన్ ఇలా కాంబినేషన్ ఆయిల్ని ఒక 10 నిమిషాలు ఇలా మొత్తం ఇలా 10 నిమిషాలు వేడి చేసుకొని ఫిల్టర్ చేసేసుకొని ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు నైట్ మంచిగా మసాజ్ చేసేసుకొని మార్నింగ్ లేచాక స్నానం చేసేసేది, తల స్నానం చేయడం. అసలు ఒకప్పుడు చూస్తే వారానికి 2-3 రోజులైనా సరే ఆయిల్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు చూస్తే నెలల తరబడి కూడా ఆయిల్ పెట్టట్లేదు. అది మెయిన్ రీజన్ అండి, నిజంగా అది మెయిన్ రీజన్ మన వైట్ హెయిర్ రావడానికి. నార్మల్ ఆయిల్ ఏదైనా పర్లేదు, ఫస్ట్ రెగ్యులర్గా వారానికి 2-3 రోజులైనా పెడతా ఉంటాం. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఇంతకుముందు జడలు వేసేస్తే ఒక వారం ఒక 4-5 రోజులు ఉంచేవారు ఆయిల్,
మంచిగా రిబ్బన్లు కట్టి పెట్టేవాళ్ళు, వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉండేది కాదు, అది పని తగ్గేది, హెయిర్ ఫాల్ ఉండేది కాదు, వైట్ హెయిర్ అనేది సమస్య ఉండేది కాదు. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి అట్లీస్ట్ మనం అప్లై చేసే ఆయిల్ ఏదైతే ఉందో అలా అదైనా సరే ఇలా ప్రిపేర్ చేసేసుకొని వారానికి 2 సార్లు నైట్ అప్లై చేసేసుకొని మంచిగా స్మూత్గా మసాజ్ చేసేసి. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ ఆయిల్ని అప్లై చేయడం వల్ల మైగ్రేన్ కానీ, హెడ్ ఏక్స్ కానీ, సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాగ డాండ్రఫ్లు తొందరగా పట్టడం వల్ల కానీ, చలికాలంలో ఇంకా ఎక్కువ తొందరగా డాండ్రఫ్ అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, ఇలాంటి సమస్యలు డాండ్రఫ్. ఎందుకంటే చలికాలం అని చెప్పేసి మనము స్నానం చేసిన వెంటనే హరీబరిగా వెళ్ళిపోతుంటాం, తల కూడా తుడుచుకోం తొందరగా, అలాంటి వాళ్ళకి డాండ్రఫ్ తొందరగా బట్టి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి సమస్యలు ఏదున్నా కూడా సర్వ రోగానికి, నాట్ ఓన్లీ అంటే హెయిర్కి సంబంధించిన ప్రతి రోగానికి, అది వైట్ హెయిర్ రోగం కానీ అది రోగం కిందే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనం ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఏ డిసీజ్ ఇంటర్నల్గా వచ్చినా కూడా హెయిర్కి కూడా ఒక పెద్ద డిసీజ్ అవుతుంది. సో వైట్ హెయిర్ కానీ, డాండ్రఫ్ కానీ, పేర్లు పట్టేయడం కానీ, స్కాల్ప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ లేకపోవడం, ఊడిన చోట హెయిర్ రాకపోవడం, అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అన్నిటికీ బెస్ట్ వే అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వైట్ హెయిర్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. కానీ పెద్దవాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది, చిన్నపిల్లల్లో మాత్రం తొందరగా రిజల్ట్స్ మనం చూడొచ్చు. ఈజీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒక 10 minutes ఇలా వెయిట్ చేస్తే మనకి చిటపిటా సౌండ్స్ వస్తాయి మంచిగా. ఓకే, ఇలా 10 నిమిషాలు వేడి చేసేసుకొని, అలా వేడి చేసుకున్న ఆయిల్ని కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసి పెట్టేసుకోండి. కొంతమంది ఇలాగే వండి వాడచ్చా అంటుంటారు, అలా పెట్టుకొని కూడా వాడచ్చు. బట్ అప్లై చేస్తున్నప్పుడు కొద్దిగా తలకి అలా 2-3 విత్తనాలు పోతే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది పిల్లల్లో స్పెషల్లీ కాబట్టి. ఇలా ఫిల్టర్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ స్మెల్ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఇలా రైస్తో మనం చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే హెయిర్ కానీ, స్కిన్ కానీ. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకు తెలిసిందే, మెంతులు తెలిసింది, ఈ నల్ల జీలకర్ర మనకి తెలిసింది, ఆనియన్ సీడ్స్ కూడా మనకు ఉల్లి విత్తనాలు అంటారు, ఈ కరివేపాకు కూడా మనకు తెలిసిందే. మంచిగా ఇలా వేసుకొని 10 నిమిషాలు వేడి చేసుకొని ఇలా మంచిగా గోరువెచ్చగా అప్పటికప్పుడు అప్లై చేస్తున్నప్పుడు టైం ఉంటే 2 నిమిషాలు గోరువెచ్చగా వేడి చేసుకొని తలకు అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ కానీ మనకి డెఫినెట్గా వైట్ హెయిర్ మాత్రం మంచి రిజల్ట్స్ వస్తుందండి. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ ఇంకోటి చెప్తున్నాను, అండ్ ఎనీ సీజన్లో హెడ్ ఏక్స్ కానీ, కొంతమందికి సీజన్ చేంజ్ అవుతుంది హెడ్ ఏక్స్, అలాంటి వాళ్ళకి చాలా మంచిగా బెనిఫిట్ యూజ్ అవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఏంటంటే నేనేదో ఈ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్ అనుకున్నా, కానీ హెయిర్ స్ట్రెంత్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ.